జిమ్ లో ఏ వర్కౌట్ చేయాలన్నా అక్కడ చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి. కానీ మనం ఇంట్లో చెస్ట్ వర్కౌట్ చేయాలంటే డంబిల్స్ మాత్రమే ఉంటాయి. ఈ రోజు దాంతోనే మనం చెస్ట్ వర్కౌట్ ఎప్పట్లోనే ఎర్లీ మార్నింగ్ 4 కి లేచి బ్రష్ చేసేసి నా బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్ మీల్ చేద్దాం కానీ టైం లేదని చెప్పి ఓట్ షేక్ చేసేసుకున్నాను. మంచిగా తాగేసి మన డంబిల్స్ కి పెయింట్ వేసి చాలా రోజులైందని చెప్పి మళ్ళీ నా దగ్గర ఉన్న డంబిల్స్ అన్నిటికి రీపెయింట్ వేసి చూస్తుండగానే లంచ్ టైం అయిపోయింది. మంచిగా నా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ప్రీ వర్కౌట్ లో స్వీట్ పొటాటో ఒకటి తీసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా వర్కౌట్ మొదలు పెట్టాను. సింపుల్ గా నా దగ్గర ఉన్న 15 kg డంబిల్ తో డంబిల్ బెంచ్ ప్రెస్ చేసా. ఒకసారి యాంగిల్ లో చూడండి. తీసుకున్న డంబిల్ వెయిట్ మొత్తం ఎల్బో సపోర్ట్ తోనే డౌన్ చేయండి. ఇంకా ఈ రోజు క్లైమేట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ మన చెస్ట్ పంప్ అవ్వాలంటే ఎవ్రీడే పుషప్స్ అనేవి తీయాలి కదా. ఒక 50 డిక్లైన్ పుషప్స్ అయితే చేసా. మీ చెస్ట్ ఇంకా బెటర్ గా ట్రైన్ చేయాలంటే ఈ వేరియేషన్ ఒకసారి ట్రై చేయండి. దీని పేరే డంబిల్ పుల్ ఓవర్ అనమాట. నిజం చెప్పాలంటే ఇలాంటి ఇంపార్టెంట్ వేరియేషన్ ఎప్పుడు కూడా చాలా మంచి రిజల్ట్స్ చూపిస్తాయి. కానీ మనం ఎలాంటి వాటిని నెగ్లెక్ట్ చేస్తాం. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక 3 వేరియేషన్ తో మన చెస్ట్ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు మనం ట్రైసిప్ చేస్తున్నాం. దీన్నే ట్రైసిప్ ఎక్స్టెన్షన్ అంటారు. ట్రైసిప్ వర్కౌట్ లో సెకండ్ వేరియేషన్ డంబిల్ కిక్ బ్యాక్ అనమాట. ఇది కూడా మన ట్రైసిప్ మీద బాగా పడుతుంది. దీన్ని స్కిప్ చేయకుండా ట్రై చేయండి. ఈ వేరియేషన్ అయిపోయిన తర్వాత ట్రైసిప్ వర్కౌట్ లో థర్డ్ వేరియేషన్ ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా ట్రైసిప్ ఎక్స్టెన్షన్ కాకపోతే బార్బెల్ తో ట్రై చేయండి. దీంతో మన వర్కౌట్ అయితే అయిపోయింది. నా డిన్నర్ కోసం చపాతీ విత్ చికెన్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. నాకు ఇష్టమైన ఫుడ్ అయితే చపాతీనే. అందుకే మంచిగా ప్రిపేర్ చేశాను. రూమ్ లో వాయిస్ ఓవర్ మంచిగా ఇవ్వడానికి మంచి మైక్ అయితే రెడీ చేశాను. నా ఓన్ గా కట్టుకున్న రూమ్ అయితే ఎంతవరకు ఎవరు చూడలేదు కదా. రూమ్ లో నేను ఎంతవరకు ఏం సెటప్ చేయలేదు. ఇదే నేను కట్టుకున్న రూమ్ అనమాట. నా రూమ్ ని మంచిగా రెడీ చేసిన మీ అందరికి మంచిగా చూపిస్తా. అప్పుడు చెప్పండి నా రూమ్ ఎలా కొంచెం ఫీవర్ గా ఉందని చెప్పి 3 days నుంచి సరిగా వీడియోస్ అప్లోడ్ చేయలేదు. రియల్లీ సారీ. ఈ రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్ కంటెంట్ ఉంటుంది. అన్ని డౌట్స్ క్లియర్ చేస్తా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.